హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ లవ్లీ ఛానల్ స్మార్ట్ స్టూడియో. మన ఛానల్లో మనం బయాలజీ స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ ద సర్క్యులర్ సిస్టంలో యాక్టివిటీ 1, యాక్టివిటీ 2 నేర్చుకున్నాము. ఈరోజు యాక్టివిటీ 3 చూద్దాం. యాక్టివిటీ 3లో చూస్తే మనకి ఒక పేపర్ని యూస్ చేసి సెథోస్కోప్ తయారు చేసే విధానం ఇచ్చారు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇలాగా ఒక పేపర్ని యూస్ చేసి ఒక ట్యూబ్లెంట్ సెథోస్కోప్ తయారు చేసాం. దీన్ని ఒక ఎండింగ్ పాయింట్ వచ్చి పేషెంట్ ఛాతీ దగ్గర పెట్టి వినడానికి, ఒక ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి మన చెవి దగ్గర పెట్టి వినడానికి యూస్ చేస్తాం. సో మనం దీన్ని ఇలా ఒకవైపు చెవి దగ్గర పెట్టి ఇంకోవైపున పేషెంట్ ఛాతీ దగ్గర పెట్టి వినడానికి మనం ఒక హార్ట్ బీట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మనం వాడుతున్న సెథోస్కోప్ ఉంది కదా, దానికంటే ముందు ఒక పేపర్ని యూజ్ చేసి ఒక ట్యూబ్లెంట్ సెథోస్కోప్ని తయారు చేశారు. మళ్ళీ దాన్ని మాడిఫై చేసి మనకి వుడ్తో సెథోస్కోప్ అనేది చేశారు. మళ్ళీ దాన్ని కూడా మాడిఫై చేసి ప్రజెంట్ మనం వాడుతున్న సెథోస్కోప్ వచ్చిందనమాట. సో మీరు ఇలాగ ట్యూబ్లెంట్ సెథోస్కోప్ తయారు చేసి మీ ఫ్రెండ్స్ అలా ఒక 10 మెంబర్స్ది యొక్క హార్ట్ బీట్ అనేది చెక్ చేస్తే హార్ట్ బీట్ అనేది అందరికీ ఒకలా ఉండదు. అది పర్సన్ నుంచి పర్సన్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు చూడండి. ఇప్పుడు ఆ టేబుల్ చూద్దాము. ఫస్ట్ నేమ్, అలాగే హార్ట్ బీట్ ఫర్ మినిట్, పల్స్ రేట్ ఫర్ మినిట్. ఇప్పుడు సపోజ్ మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, మన ఫ్రెండ్స్లో ఒకరిని తీసుకున్నాం. ఇక్కడ రోహిత్ అనే వ్యక్తిని తీసుకున్నాం. ఈ వ్యక్తి యొక్క హార్ట్ రేట్ అనేది ఎంత ఉందో చూద్దాం. హార్ట్ బీట్ ఎంత ఉంది? 75 టైమ్స్. మరి పల్స్ రేట్ ఎంత ఉంటుంది? పల్స్ రేట్ కూడా 75 టైమ్స్ ఉంటుంది. అంటే మన హార్ట్ బీట్ మన పల్స్ రేట్ ఈక్వల్ అనమాట. దానివల్ల హార్ట్ బీట్ ఎంత ఉందో పల్స్ రేట్ కూడా అంతే ఉంటుంది. మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయితే పల్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందని. ఓకే, నెక్స్ట్ ఈశ్వర్ అనే ఇంకో వ్యక్తిని తీసుకున్నాం. ఇతని యొక్క హార్ట్ రేట్ ఎంత ఉంది? 72 టైమ్స్ ఉంది. మరి పల్స్ రేట్ ఎంత ఉంటుంది? పల్స్ రేట్ కూడా 72 టైమ్స్ ఉంటుంది. మనం ముఖేష్ అనే వ్యక్తిని తీసుకున్నాము. హార్ట్ బీట్ వచ్చి 68 ఉంది. అలా తిన పల్స్ రేట్ అనేది ఎంత ఉంటుంది? పల్స్ రేట్ కూడా 68 టైమ్స్ ఉంది. ఒక 10 మెంబర్స్ని తీసుకొని వాళ్ళ యొక్క హార్ట్ రేట్ అనేది అబ్జర్వ్ చేస్తే హార్ట్ బీట్ పల్స్ రేట్ అనేది ఇంచుమించు ఒకేలా ఉంటుంది. అంటే హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయితే పల్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే హార్ట్ రేట్ అనేది పర్సన్ నుంచి పర్సన్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండర్స్టాండ్? సో ఈ హార్ట్ బీట్కి పల్స్ రేట్కి ఉన్న సంబంధాన్ని ఒక గ్రాఫ్ రూపంలో చెప్పడానికి ఒక గ్రాఫ్ ఇచ్చారు. ఇప్పుడు అది చూద్దాం. సో మనం హార్ట్ రేట్కి పల్స్ రేట్కి సంబంధం ఉందని తెలుసుకున్నాం కదా గ్రాఫ్లో. అంటే బీట్ ఇంక్రీజ్ అయితే పల్స్ రేట్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుందో ఇప్పుడు మనం గ్రాఫ్ రూపంలో చూద్దాం. చూడండి, ఇది మనం తీసుకున్న గ్రాఫ్. ఇందులో మనం ఇందాక ఎవరు చెప్పాం? ఫస్ట్ రోహిత్. ఇప్పుడు రోహిత్ యొక్క హార్ట్ బీట్ పల్స్ రేట్ ఎలా ఉందో మనం గ్రాఫ్ రూపంలో చూద్దాము. రోహిత్ యొక్క హార్ట్ బీట్ అనేది 76 టైమ్స్ ఉంది. అంటే రోహిత్ యొక్క పల్స్ రేట్ కూడా ఆటోమేటిక్గా 76 టైమ్స్ ఉంటుంది. ఓకే, అంటే మనకి హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ అయితే పల్స్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుందని మనం తెలుసుకున్నాం కదా. హార్ట్ రేటు పల్స్ రేటు అనేది ఈ బార్ రూపంలో కలర్స్ యూజ్ చేసి ఇండికేట్ చేసాం. సో ఇందులో మనకి ఈ బ్లూ కలర్ ఉంది హార్ట్ బీట్, ఈ బ్లాక్ కలర్ లో ఉన్నది పల్స్ రేట్. అంటే మనకి హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ అయితే పల్స్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకరిని తీసుకుందాం.
ఈశ్వర్ యొక్క హార్ట్ బీట్ అనేది ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఈశ్వర్ యొక్క హార్ట్ బీట్ అనేది 70 టైమ్స్ ఉంది. అలాగే తన పల్స్ రేట్ కూడా 70 ఉంటుంది. మనం ఈశ్వర్ యొక్క హార్ట్ బీట్ అనేది కూడా కలర్స్ ఇండికేట్ చేసి తన యొక్క హార్ట్ బీట్ అనేది 70 ఉంది, అలాగే పల్స్ రేట్ అనేది కూడా 70 ఉంది. ఇలాగే మనం మిగతా ఒక 10 మెంబర్స్ తీసుకొని వాళ్ళ యొక్క పల్స్ రేట్, హార్ట్ బీట్ అనేది ఇలా గ్రాఫ్ రూపంలో తెలియజేయచ్చు. ఓకే, యాక్టివిటీ 3 మీ అందరికీ అర్థమైందా? ఫస్ట్ మనం ఏం చేసాము, యాక్టివిటీ 3లో ఒక పేపర్ని తీసుకున్నాం. ఆ పేపర్ని ఒక ట్యూబ్ లాగా అంటే ఒక స్టెథోస్కోప్లో తయారు చేసి దాన్ని యూస్ చేసి మన ఫ్రెండ్ యొక్క హార్ట్ బీట్ అనేది వినొచ్చు. అలాగే దాన్ని ఒక టేబుల్ రూపంలో కూడా మెన్షన్ చేయొచ్చు. సో అలా హార్ట్ బీట్, పల్స్ రేట్ అనేది ఇలా గ్రాఫ్ రూపంలో కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే మన హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అయితే మన పల్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందని మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. అలాగే ఈ హార్ట్ రేట్ అనేది పర్సన్ నుంచి పర్సన్కి చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ రోహిత్కి వచ్చేసరికి 76 టైమ్స్ ఉంది, అలా ఈశ్వర్కి వచ్చేసరికి 70 టైమ్స్ ఉంది. సో హార్ట్ రేటు, పల్స్ రేట్ అందరిలోనే ఒకలా ఉండదు, అది పర్సన్ నుంచి పర్సన్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు హార్ట్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. చూడండి, హార్ట్ ఏ షేప్లో ఉందో చూడండి. మన హార్ట్ ఎలా ఉందో. మన హార్ట్ ఎక్కడ ఉంది? మన హార్ట్ మన రిబ్ కేజ్లో లంగ్స్ బిట్వీన్ ఉంది. అంటే రిబ్ కేజ్ అంటే మనకి చూసారా, ఇక్కడ చూసినట్లయితే ఒక ఎముకల గూడు ఉంది. ఎముకల గూడు లోపల మనకు ఊపిరితిత్తులు అనేవి, ఆ ఊపిరితిత్తుల మధ్యన మన గుండె అనేది ఉంటుంది. సో మన గుండెను ఈ రిబ్ కేజ్, లంగ్స్ రొటేట్ చేస్తూ ఉంటాయి. హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో అందువల్లే మనం హార్ట్ బీట్ వినేది లెఫ్ట్ సైడ్ మాత్రమే చెక్ చేస్తాం. ఓకే, సో ల్యాబ్ యాక్టివిటీ ఇచ్చారు, ఇప్పుడు మనం ల్యాబ్ యాక్టివిటీ చూద్దాం. సో మనం ఒక మమ్మేలియన్స్ యొక్క హార్ట్ తీసుకోవాలి. ల్యాబ్ యాక్టివిటీ ఇచ్చారు, దానికి ఏ రిక్వైర్మెంట్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి ఒక మమ్మేలియన్ హార్ట్ తీసుకోవాలి. మనం ల్యాబ్ యాక్టివిటీ కదా చేస్తున్నాం, సో ఒక మమ్మేలియన్ హార్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చి స్ట్రాస్, అంటే మనం కూల్ డ్రింక్స్ అవి తాగడానికి యూజ్ చేస్తాం కదా, అలాంటి స్ట్రాస్ కొన్ని తీసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సిజర్స్. నెక్స్ట్ షార్ప్ బ్లేడ్, ఈ బ్లేడ్ని యూజ్ చేసి మనం తీసుకున్న హార్ట్ని కట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్సిప్స్. ఈ ఫోర్సిప్స్తో మనం అంటే ఏమైనా కట్ చేస్తున్న వాటి పీసెస్ పట్టుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ట్రే. సో ఇవి మనకు కావలసిన మెటీరియల్స్. సో ఫస్ట్ మనం ఒక మమేలియన్ హార్ట్ తీసుకుందాం. మమేలియన్స్ హార్ట్ అంటే మనకి చూడండి, మనకి హ్యూమన్ బీయింగ్స్కి దగ్గరగా సిమిలర్గా ఉండే మమేలియన్స్. సో వాటి యొక్క హార్ట్ తీసుకుంటే మనం ఈజీగా ల్యాబ్ యాక్టివిటీ అనేది చేయొచ్చు. సో ఈ ల్యాబ్ యాక్టివిటీ చేయడానికి మనం ఏం తీసుకోవాలి అయితే, గోట్ కానీ షిప్ కానీ అంటే మేక కానీ గొర్రె కానీ హార్ట్ని తీసుకోవాలి. ఓకే, మనకి ఇంకా ఏం కావాలి, హార్ట్ తీసుకుంటాం. హార్ట్ ఒకటేనా, ఇంకా స్ట్రాస్, సిజర్స్, షార్ప్ బ్లేడ్, ఫోర్సిప్స్, ట్రే కూడా తీసుకుంటాం. అలాగే ఒక మమ్మేలియన్ హార్ట్ కూడా తీసుకొని, ఇది ల్యాబ్ యాక్టివిటీ కదా, ల్యాబ్ సమక్షంలో అంటే పెద్దల సమక్షంలో మాత్రమే ఈ యాక్టివిటీ మనం చేయాలి. ఓకే, మనం మమ్మేలియన్ హార్ట్ తీసుకున్నాం కదా, ఈ హార్ట్లో మనం తీసుకున్న వెంటనే ఎలా ఉంటుంది, హార్ట్ అంతా మొత్తం బ్లడ్తో ఉండదు కదా, సో ఈ బ్లడ్ అంతా కూడా డ్రైన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అంటే శుభ్రంగా క్లీన్ చేసి ఒక పక్కన పెడితే ఏమవుతుంది, కొద్దిసేపటికి అందులో బ్లడ్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. అంటే మన హార్ట్లో బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, సో అందులో హార్ట్లో బ్లడ్ అంతా కూడా డ్రైన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. డ్రైన్ అయిన తర్వాత దాన్ని ఏం చేయాలి, మనం వెంట్రికల్ సైడ్ పెట్టి శుభ్రంగా కట్ చేస్తే అందులో ఏ పార్ట్స్ ఉంటే మనకు నీట్గా చూడొచ్చు. ఓకే, సో దానిలోని మనకి చూడండి బ్లడ్ వెజల్స్ ఉన్నాయి కదా, ఈ బ్లడ్ వెజల్స్ ఏం చేస్తామంటే మనం ఇందా తీసుకున్నాం కదా స్ట్రాస్, ఆ స్ట్రాస్ని బ్లడ్ వెజల్స్లో ఇంజెక్ట్ చేస్తాం. అంటే అవి బ్లడ్ ఎలా ఫ్లో అవుతుందో తెలుసుకోవడానికి యూజ్ అవుతాయి. ఓకే,
సో మనం ఇప్పుడు ల్యాబ్ యాక్టివిటీ చేద్దాం అన్నాం కదా. సో ఈ ల్యాబ్ యాక్టివిటీకి హార్ట్ కావాలి అండ్ రిక్వైర్మెంట్స్ కావాలి. అలా లేని సమక్షంలో మనం హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని నీట్గా నేర్చుకుందాం. సో ల్యాబ్ యాక్టివిటీ చేస్తే మనం డైరెక్ట్ కళ్ళతో చూస్తాం. ఇక్కడ ల్యాబ్ యాక్టివిటీ చేయట్లేదు కాబట్టి జస్ట్ వింటున్నాం అంతే. చూడండి, మన హార్ట్ చూసుకున్నట్లయితే మన హార్ట్ మీద ఇవి చిన్న చిన్న వేళ్ళ లాంటి నిర్మాణాలు ఉన్నాయి. వీటిని ఏమంటారు? కరోనరీ వెజిల్స్. ఏమంటారు వీటిని? కరోనరీ వెజిల్స్ అంటారు. సో ఈ కరోనరీ వెజిల్స్ ఏం చేస్తాయంటే మనకి కరోనరీ వెజిల్స్ మన హార్ట్లో ఉన్న మజిల్స్ కావలసిన బ్లడ్ని ఇవి ఫ్లో చేస్తూ ఉంటాయి, అంటే సరఫరా చేస్తూ ఉంటాయి. మనకి హార్ట్ అటాక్ ఎలా వస్తుంది? ఈ కరోనరీ వెజిల్స్ ఉన్నాయి కదా, ఈ కరోనరీ వెజిల్స్లో ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఏమన్నా ఏర్పడినప్పుడు మనకి హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఓకే.